ఓం శ్రీ స్వామి హరిహర సుతనే ఆపద్బాంధవనే అనాథరక్షకనే ఇరుముని ప్రియనే ఇష్టప్రదాయకనే ఇందిరారమణ ప్రియనే ఇంద్రగర్వభంగనే ఈశ్వర తనయనే श्रीवल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी भगवान की जय। जय बोलो आनंद महाराज की जय। बोलो आनंद महाराज की। ओम विघ्नेश्वर भगवान की जय। एकदंत महाराज की जय। वक्रतुंड महाराज की जय। लंबोदर महाराज की जय। गोविंद विनायक भगवान की जय। अक्षत क्षेत्र पट्टुकोंडि अक्षतल पुष्प क्षेत्र पट्टुकोंडि। ओम शुभहस्ते गदन्तश्च कपिलो गदकर्णिकः लंबोदर क्षोभगणो रोगणाधिपा भवकेतुर्णाध्यक्षः स्थानेन्द्रोग्रः वक्रतुण्डशूर्पकर्णो हेमस्कन्नपूर्वरः षोडशीतानि नामानि यः पठेत् स्याद्भिः विद्यारम्भे बाहिरप्रवेशे निगमे तथा संग्रामे सर्वकार्ये विघ्नस्तस्य न जायते। వినాయకుని ధ్యానం చేసుకుంటూ స్వామి ఈరోజు 16వ సంవత్సరంలో ఈ యొక్క పరిపూజ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాము కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా మహాపరిపూజ కార్యక్రమం జయప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా గణపతికి ధ్యానం చేసుకుంటూ ఉండండి. అయ్యా వాయిద్యం ప్యాడ్. ఓం వికటోత్కట సుందర దందిముఖం భుజగేంద్ర సువర్ణదగాభరణం
बोल विजय गणपति भगवान की, पंबा गणपति भगवान की जय। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। స్వామివారికి నమస్కారం చేసుకోండి. భజన సంకీర్తనం ప్రారంభం చేయవలసింది కోరుతున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం అవుతుంటుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క కార్యక్రమం పూజ ఇచ్చిన సమయంలో మళ్ళీ ఒకసారి మైక్ ఇచ్చినట్లయితే ఆ మంత్రోచ్చారణ వినిపించి తర్వాత మళ్ళీ ఇంకో పాట పాడాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర అక్కడికి పసుపు కుంకుమ పూలు అక్షంగా తీసుకుని వెళ్ళాలి. అమ్మా వచ్చినటువంటి భక్తజనులందరూ కూడా మనవి చేస్తున్నాము, మీరు వచ్చింది పెళ్లిళ్ళగా రాలేదు, గృహప్రవేశాలకు రాలేదు, ఏ కార్యక్రమాలకు మన ఇంటి కార్యక్రమాలకు రాలేదు. ఒక భగవంతుడి ఒక భగవంతుడి యొక్క పడిపూజ కార్యక్రమానికి వచ్చారు. మరి ఆ స్వామివారి పడిపూజ కార్యక్రమం రెండు కళ్ళతో వీక్షణ చేయాలి. మరి ఈ పడిపూజ అవుతున్న సమయంలో ఈ పడిపూజ చేయాలన్నా చూడాలన్నా కానీ మహాపడి పూజలు పెడితే మనం ఇక్కడ కూర్చోం, ఎక్కడెక్కడో దూరంగా కూర్చుంటాం. అభిషేకం చూడాలన్నా శబరిమల వెళ్ళాలి, ఒక ఏజ్ దాటిన తర్వాత వెళ్ళాలని మహిళలకి ఆంక్షలు ఉన్నాయి. ఏజ్ లోపల వెళ్ళకూడదు అని, శబరిమల వెళ్ళకూడదని ఒక శాసనం రాసిపెట్టారు. కానీ మీ కళ్ళ ముందర రెండు కళ్ళ ముందర దగ్గరలో ఇంత వైభవంగా జరుగుతున్నప్పుడు మనం ముచ్చట్లు పెట్టడం దండగా. ఎప్పుడు పెట్టే ముచ్చట్లే కదా, కానీ భగవంతుడి కార్యక్రమానికి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించండి. మీ మనసులో ఉన్న బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకుంటూ ఉంటుంటే అవి నెరవేరుస్తాడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు హరిహరుడు అయ్యప్ప స్వామి వారు. కనుక దయచేసి అందరూ కూడా పూజకి నిమగ్నం అవ్వండి, ముచ్చట్లు మాత్రం పెట్టకండి. దయచేసి మాట్లాడమే మాట్లాడదు, కేవలం పూజను మాత్రమే వీక్షణ చేయవలసిందిగా కోరుతున్నాం. భజన కీర్తనం ప్రారంభం చేస్తున్నారు తులసిరామ్ గారు. మనం అయ్యప్ప స్వామి పడి పూజ అనగానే గుర్తొచ్చేది మొట్టమొదటి భజన. ఆ భజన ఎందుకు చేయాలి, దేని గురించి చేయాలి, అవసరమా? ముచ్చట్లు పెట్టుకుంటూ భజన చేయడానికి వీల్లేదు. ఈరోజు మనము ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఈరోజు అబద్ధాలు ఆడారు? ఈరోజు ఏమైనా అబద్ధాలు ఆడారా? ప్రతి ఒక్కరు ఆడతారు. అంతెందుకు 6 గంటల వరకు నేను వస్తా అని చెప్పి 8 గంటలకు వచ్చి నేనే అబద్ధం ఆడినా. అయితే ఇక్కడ అబద్ధం అని ఆడినప్పుడు మరి ఈ పడిపూజ కార్యక్రమం ఇంత వైభవమైన పడిపూజ కార్యక్రమం వస్తే అబద్ధాలు ఆడొస్తే పాపమే కదా, అది దోషమే. అబద్ధాలు ఆడి పడిపూజ రావడం దోషం కదా. దోషం తొలగాలంటే ఏం చెయ్యాలి అని అంటే నోటితో పాట పాడితే ఆ దోషాలు పోతాయి. అవునా? మీరు భజన పాడితే వాళ్ళు పాడితే వెంటనే మీరు పాడాలంటే ఆ దోషం నోటితో చేసేటువంటి అబద్ధాలు ఏదైనా ఆ దోషాలు తొలగిపోతాయంట. మరి ఈ చేతులతో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎంతమందికి డబ్బులు ఇవ్వలేదు, ఎన్ని విధాలుగా ఈ చేతుల నుంచి కర్మలు చేస్తారు ఈరోజు. ఈ చేతుల మీద ఎన్ని జీవాలని చెప్పారు. ఒక జిలపురు పోతుందంటే అమ్మో అని చెప్పి ఆ జిలపురు తీసి పక్కన పారేస్తారు. కానీ దాని వెళ్తుంటే మీరెవరంటే అడ్డుకోవడానికి, దాని తినే ఆహారానికి అది వెళ్తుంటే మీరెవరు ఆపడానికి, దాన్ని చంపేస్తారు కూడా. మీ చేతులతో చేసేవాటి కర్మలు ఎలా తొలగిపోతాయి? చప్పట్లు కొడితే తొలగిపోతాయి అని అర్థం. చప్పట్లు కొడితే ఆ దోషాలు తొలగిపోతాయి అని అర్థం. అదైపోయింది, రెండైపోయింది. మరి అదేవిధంగా దారిలో వస్తుంటే ఎన్నో జీవరాశులు పాదాల కింద చచ్చిపోతున్నాయి. ఎన్ని చూస్తామా, ఏ పురుగు చంపుతున్నామా తెలియదు కదా. మరి ఈ కాళ్ళకు పట్టిన దోషాలు ఎలా తొలగిపోవాలి? పేటతుల్లి అని ఆడడం వల్లనే దోషాలు తొలగిపోతాయి. మనం డాన్స్ ఆడతాం కదా, పేటతుల్లి ఆటలు ఆడినప్పుడు ఈ కాళ్ళతో చేసేటువంటి దోషాలు తొలగిపోతాయి అని అర్థం. ఈ అయ్యప్ప స్వామి పడి పూజలోనే ఉంది ఇంత రహస్యం. కనుక భజన పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, అలాగే చక్కగా నాట్యాలు కూడా చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. భజనకు సహకరించాలి, ముచ్చట్లు మాత్రం ఎవరూ పెట్టద్దు. అలాగే ఈరోజు ఉదయ కాలంలోనే మన గురువాయూర్ టెంపుల్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మహాపరిపూజ కార్యక్రమం చేశారు. మా శేఖరెడ్డి గురుస్వామి గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం వారు నిర్వహిస్తున్నారు. కనుక వైభవంగా ఆ స్వామి వారి అనుగ్రహం ఎలవెలగా ఉండాలని, ఆ గురుస్వామి గారు ఏది చెప్పినా అది జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ లో ఉన్నటువంటి కామెంట్స్ అంతా వస్తుంటాయి. కనుక ఆ భగవంతుడి దయ వలన మీరు నిండు ఆరోగ్యైశ్వర్యములు మీకు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. భజన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మనవి.
చెప్పండి